గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. తను మొన్న కొంత పాఠం చెప్తుంది. ఏది? సెకండ్ పాఠం, నేనెదిగిన గూగుల. దీన్ని పివి నరసింహారావు గారు, పాముల పత్తి వెంకట నరసింహారావు గారి యొక్క ఆత్మకథ అని మనం ఈరోజు చెప్పుకున్నాం. ఓకే, పివి నరసింహారావు గారికి గూగుల్ రామకృష్ణారావు గారికి ఉన్నటువంటి అనుబంధం గురించి చెప్పుకున్నాం. అలాగే వారికి ఉన్నటువంటి ఏకలవ్య శిష్యత్వం గురించి మనం చెప్పుకున్నాం. అలాగే ఆయన్ని గూగుల్ రామకృష్ణారావు గారిని ఎందుకు అభిమానిస్తున్నారో మనం చెప్పుకున్నాం. అలాగే గూగుల్ రామకృష్ణారావు గారు మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిర్వహించినటువంటి పదవులు, అలాగే సెంట్రల్ అంటే కేంద్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్రంలో నిర్వహించినటువంటి పదవుల గురించి మనం చెప్పుకున్నాం. అంతేకాదు ఆయన అంతకుముందర గొప్ప న్యాయవాదిగా ఉండేవాడిని, అలాగే చాలా మందిని ప్రోత్సహించేటువంటి వారు అని మనం ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ సెకండ్ చాప్టర్ దాకా మనం చెప్పుకున్నాం. ఓకే, ఒకవేళ కనుక మన మరి అప్లోడ్ అయిందో లేదో, కానీ అప్లోడ్ కాకపోతే ఆ లెసన్ చూసిన తర్వాత మీకు మళ్ళీ ఇది ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంగారు ఏం పక్కర్లేదు. ఎందుకోసం అంటే అప్పుడు కొంచెం మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, పవర్ ప్రాబ్లం ఉంది, కానీ అది అప్లోడ్ అయిందో లేదో. అప్లోడ్ అవ్వకపోతే దాన్ని ఇక్కడ మనం చూస్తారు, మేడం చెప్తారు. మీకు కంగారు పడదు. పాఠాలు మాకు చెప్పలేదు మాకు ఎలా కావాలని కంగారు పడక, మీరు ఇది 1 చాప్టర్స్ మళ్ళీ కావాలంటే మళ్ళీ చెప్తాము. మీరు భయపడకండి. థర్డ్ చాప్టర్ మనం చూద్దాం. సౌజన్యానికి మారు పేరు. సౌజన్యము, ఈ పదాన్ని చూడండి. సౌజన్యము, సౌజన్యము అంటే స్నేహశీలత అని అర్థం. ఎందుకంటే స్నేహశీలత, స్నేహబుద్ధి, స్నేహశీలము. అలాగే సౌజన్యం అంటే నెమ్మది, నెమ్మదితనము అని చెప్పచ్చు. అంటే వాడు చాలా సౌజన్యం ఉందిరా అంటారు. అంటే కోపం ఉండేది తెలవదు నాకు, పాపం చాలా ఇంకా. సరే, మరి గూగుల్ రామకృష్ణారావు గారి గురించి చెప్తాను కదా. ఈయన సౌజన్యానికి మారు పేరు, నెమ్మదితనానికి చాలా మారు పేరు అని, అలాగే స్నేహం అంటే ప్రాణం పెడతాడు అని మనం చెప్పుకున్నాం. వారి వ్యక్తిత్వానికి, గూగుల్ రామకృష్ణారావు గారి వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూద్దాం. గత తరంలో అన్ని సుగుణాల మూర్తియే రామకృష్ణారావు గారు. అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందరా, తర్వాత ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రత్యేక నిజాం రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆయన సుగుణాలే, సుగుణము మంచి గుణము, సుగుణము దుర్గుణము, సుగుణము వారి దుర్గుణము, ఇది చూసుకోవాలి. సుగుణం అంటే మంచి గుణం, సుగుణానికి ఆపాదించబడి దుర్గుణం. ఓకే, సుగుణంగా అంటే సుగుణమూర్తి అంటే మంచి బుద్ధిమంతులైనటువంటి వారు. ఓకే, రామకృష్ణారావు గారు సరాఫత్ అంటే సౌజన్యాన్ని, సరాఫత్ అనేటువంటి ఉర్దూ పదం. ఓకే, షరారత్, షరాఫత్, ఈ పదాలు మనము ఉర్దూ పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. సాధారణంగా మన హైదరాబాద్లో ఇవి అలవాటైంది, ఉర్దూ పదాలు తెలుగులో. ఓకే, సౌజన్యాన్ని మారిపోయింది. అంతేకాదు ఇక్కడ మన హైదరాబాద్ రాష్ట్రంలో అనేకమైనటువంటి భాషల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు, అనేక జాతుల వాళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ మనకు చాలా అలవాటు. కాబట్టి ఈ అయితే ఒక మతం మీద ఒక హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు చాలా ఎక్కువ. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి మనం అలాంటి వాళ్ళే ఎక్కువ. అంటే ఈ 3 మతాల వాళ్ళు మెజారిటీగా ఉన్నారన్నమాట. అయితే వీళ్ళ మధ్యలో మత దురభిమానాన్ని ఎప్పుడూ కూడా పెంపొందించడానికి ఆయన ప్రయత్నం చేయాలి. ఎవరు? గూగుల్ రామకృష్ణారావు గారు. కానీ ఆనాడు నిజామాబాద్ యొక్క పరిపాలనలో చాలా మంది ఏంటంటే ముస్లింల యొక్క, అంటే ముస్లిం మతమే చాలా గొప్పదన్నట్టుగా ఆనాటి నిజామాబాద్ ప్రవర్తించారు. అయితే ఈయన ఆయన దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా, నిజామాబాద్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా అస్సలు నిజామాబాద్కి ఖచ్చితంగా చెప్పేసేవారు. ఏ మతమైనా ఒకటి, ఏ జాతి అయినా ఒకటి, ఇక్కడ
సంస్కృతి ప్రదర్శనశాల. మరి మంత్రి గారు కదా ఆయన యొక్క డ్రాయింగ్ రూమ్ ఒకటి ఆయన పెట్టుకునేటువంటివన్నీ కూడా ఆ డ్రాయింగ్ రూమ్ అంతా కూడా ఆధారంగా ఏమి ఉండేవారు, సాదా సీదాగా అంటే చాలా సింపుల్గా ఉండేది అన్నమాట. ఓకే, ఆనాటి హైదరాబాద్ పెద్దలు ఏం చేశారంటే కొంచెం అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ఒక టోపీ పెట్టుకునే, ఆ టోపీకి ఇట్లా వేలాడేటువంటి కుర్చీలు ఇవన్నీ కూడా పెట్టుకునేవారు. ఏమి ఇక మౌల్వీ ఏమో అమ్మవారు, ముల్లాలు అనేటువంటి వాళ్ళు బాగా గడ్డాలు పెంచుకుని అలాగే దానికి ఇట్లా ఒక టోపీ మన నమాజ్ చేసినప్పుడు పెట్టుకుంటారు అలాంటి టోపీ ఉండి. అలాగే పండితులైనటువంటి వాళ్ళు ఏం చేసేవారంటే పెద్ద ఇట్లా తలపాగా లాంటివి పెట్టుకుంటారు. ఇప్పుడు చదివేపల్లి రాధాకృష్ణన్ గారు కానివ్వండి, అలాగే మన చూస్తే బాలగంగాధర తిలక్ ఇలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎత్తినంటే అలాంటి రాధా రామ్మోహన్ రాయ్ ఆ ఫోటోలో మనం చూస్తాం చూడండి, అలాంటి తలపాగాలు ఉండేవన్నమాట. ఓకే, మహామహోపాధ్యాయులు. అలాగే అప్పుడే స్వతంత్రోద్యమం వచ్చింది కాబట్టి గాంధీ గారి ఖద్దరు టోపీ, గాంధీ గారి ఖద్దరు టోపీ ఇలా పొడవుగా ఉంది, ఇక్కడ మరుతుంది, ఇట్లాగా వెనకాల మరుతుంటుంది, దాన్ని ఇలాగా ఉంటుంది. గాంధీ టోపీ వాడు ఖద్దరుదారు. అలాగే గాంధీ గారు ఖాళీ ఉద్యమాన్ని ప్రారంభించేటప్పుడు అందరూ కూడా ఖద్దరుదారు. అంతేకాదు యువకులు ఏం చేశారంటే ఇప్పుడు మనం బాగా రకరకాలైనటువంటి వస్త్రాలు వచ్చేసాయి. ఆ రోజుల్లో ఏంటంటే మామూలుగా పట్టు అని, ఖద్దరని, నూలు వస్త్రాలని ఇట్లాగా ఉండేవి. అలాగే ఏం చేశారంటే కొంతమంది తెల్లిని పల్చగా ఉన్నటువంటి కాస్గా ఉన్నటువంటి దుస్తులు ధరించేవారు. తెల్లినని టెలికాటని ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా ధరించేస్తాం. అందంగా ఉంటే కాదు, మనం ఏం చేస్తాము, ఎంత డబ్బైనా చేసి కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఓకే, ఒకరేంటి అన్ని రకాల వాళ్ళు ఆహ్వానించడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయన రకరకాల సభలకి ఊరుకుల వారిని ఆహ్వానించడానికి వచ్చేవారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రామకృష్ణరావు గారు 3 నిబంధనల చివరి బాలకులుగా కనపడతారు. విభిన్న తరాలు, 3 విభిన్న తరాలు, ఇటు ముస్లింలు, ఇటు హిందువులు, ఇటు క్రిస్టియన్స్, ఇటు యువత, అటు ముస్లిం వాళ్ళు, అలాగే ఉన్నటువంటి ఇచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వారధి అంటే ఏమిటండి, వంతెన. అది ఇంతటి విశాల వ్యక్తిత్వం వారు ఆనాటి ప్రజా జీవితాన్ని, అంత విశాల వ్యక్తిత్వం కానీ ఆనాటి ప్రజా జీవితాన్ని తీర్చిదిద్దారు. నాకు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ నాయకుడుగా ఆయన రాష్ట్ర శాసనసభకి నాయకుడిగా ఉండేవారు. అంతేకాదు సునిశ్చిత మేధ అంటే తెలివితేటలు, మేధ లేదు, మేధ లేదు, గుర్తుపెట్టుకోండి. మేధ అంటే తెలివి, దీంట్లో కొంచెం తేడా. మేధ తిండి, ఈ రెండింటిలోనే కొంచెం ఇబ్బంది ఉంది. కొన్ని పదాలు అన్నీ ఒక్కసారి కనిపిస్తాయి కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. నువ్వు చాలా మేధావంతుడు, నువ్వు చాలా తెలియదు, నువ్వు చాలా మేధావంతుడు అంటే బాగా తిండిపోతుగా పదాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అక్షరాల్లో ఉన్నటువంటి భేదాలు మార్చాలి. తెలుగులో ఉన్నటువంటి ఒక పెద్ద సుగుణం ఏంటంటే ఎవరైనా తిట్టడానికి కానీ, ఎవరైనా పొగడానికి కానీ ఇలాంటి అక్షరాలు ఉపయోగిస్తూ ఉంటారు. నువ్వు చాలా మేధావంతుడు కాబట్టి బాగా నేస్తావు, తిండిపోతుంది, తిండికి తిమ్మరాదు, పనికి పోతరాదు అని. ఓకే, ఇట్లాగా ఉంటూ ఉండేది. అంతేకాదు పారమార్థిక భాష వ్యవహార దక్షత అంటే సమర్థత. ఈ సమర్థతని ఉద్యమించినటువంటి ఉన్నతమైనటువంటి ప్రమాణాన్ని ఏర్పాటు చేశారు. నేటికి ముఖ్యంగా ఈ రోజుల్లో ఎంతో గౌరవంతో చాలా మంది అదే బూర్గుల రామకృష్ణ, ఆయన ఏమంటే ఆకమంది బూర్గుల రామకృష్ణరావు భవన్ అనేటువంటి ఒక పెద్ద భవనం కూడా కట్టడం జరిగింది. అది గుర్తుపెట్టుకుని అంత గొప్పదన ఎవరికీ కూడా రాలేదు. ఓకే, అది అవసరమైనప్పుడు ఇలా ఎంత గౌరవంగా మళ్ళీ చూసేవారు. ఏదైనా తేడా వచ్చిందంటే వాడు నాని అని ఎవరిని చూడకుండా ప్రత్యర్థులుగా చీల్చి చెక్కాలేసేవారు. వాళ్ళని ఎన్ని రకాలుగా మందలించవచ్చు, అన్ని రకాలుగా మందలించారు. కానీ అలా
ఎదుటి వారిని మాట్లాడగలిగారు అనమాట. ఒక్క కన్నీటి బొట్టు కూడా కొంచెం కూడా గట్టిగా కాదు. ఆయన మాట్లాడేటువంటి మాటలకి వాళ్ళందరూ వాళ్ళే రియలైజ్ చెప్పేవారు. బాధపడ్డం కానీ అలాగే రక్తం గాయపడడం కానీ జరిగేది కాదు. వారి హృదయాన్ని రవ్వంతా కూడా ఎదుటి వారి యొక్క మనసుని కొంచెం కూడా ఆయన ఎప్పుడు కూడా నొప్పించలేదు. అంతేకాదు మరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా రామకృష్ణారావు గారు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు అందరూ కూడా ఈయన మాట్లాడడానికి పుట్టోడు 5 అడుగులు ఎత్తుండేవారు. ఈయన లేవగానే అసలు మించి ఏ అది కాదు. అలాంటి వ్యక్తి లేవగానే అందరూ కూడా సైలెంట్ అయిపోయేవారు. ఆయన యొక్క అద్వితీయమైనటువంటి కౌశలం అంటే నైపుణ్యం అని చెప్పవచ్చు. ఓకే, ప్రతిభ కూడా అర్థం. బహుభాషావేత్త అంతేకాదు, ఈయన చాలా అనేక భాషలు తెలుసు. ఈయన ప్రతిభావంతులైన భాషావేత్తలు అని మనం ముందరే చెప్తున్నాం కదా. వారు చదువుకున్నటువంటి చాలా భాషలు వారి అభిరుచితో నేర్చుకున్నవే. ఈయన డిగ్రీల కోసం నేర్చుకోలేదు. వారి మీద ఇంట్రెస్ట్ తోటి అభిరుచితోటి నేర్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజుల్లో డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రతిరోజు కూడా అర్ధరాత్రి వరకు కూడా ఎన్నో ఫైళ్ళు చూసుకుని చాలా కష్టపడి ఇంటికి వెళ్ళేవారు. తర్వాత నమ్మశక్యం కాని ఉత్సాహంతో అప్పుడు వెళ్ళిపోయి 12 వెళ్ళిన తర్వాత గబగబా కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుని ఆయన ఎంతో ఉత్సాహంగా సంస్కృత ప్రాచీన కావ్యాన్ని కొంచెం చదువుతూ నిజమయ్యారు. అలా సంస్కృతాన్ని నేర్చుకున్నారు. నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుంది. మన పివి నరసింహారావు గారు ఆ విషయాన్ని చూశారు కాబట్టి చెప్తున్నారు. బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ డాక్టర్ రామకృష్ణారావు గారు ప్రధానంగా సాహిత్య జగత్తుకు చెందిన ఆయన సాహిత్యం అంటే చాలా ఇష్టమని నా నమ్మకం. అది చాలా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి సాహిత్యంతో సంబంధం ఉంది అని అనుకోవచ్చు. చాలా మంది ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే సాహిత్య వ్యాసం జరగాల్సినంత ఎక్కువ ఆయన ఎంతో చాలా ఎక్కువ కానీ ఆయన సాహిత్య వ్యాసం గారికి ఎక్కువగా అంటే ఆ సాహిత్య సమావేశానికి సభకి ఆయన అటెండ్ కాలేకపోయారు. ఒక్కొక్కసారి ఏంటంటే బహుముఖ ప్రజ్ఞతో అనేక రకాల విషయాల్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకి ఇది కొంచెం చిక్కుతో కూడుకున్నటువంటి విషయం. వీళ్ళు పాపం అన్నీ చేయాలనుకుంటారు కానీ కొన్ని విషయాలు చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళకి ఉంటుంది. డాక్టర్ రామకృష్ణారావు గారు ముట్టుకోనటువంటి ముట్టని అంటే టచ్ చేయనటువంటి అలాగే పెంపొందించినటువంటి క్షేత్రం ఏదీ లేదు. అలాంటి ఆయన సభలు సమావేశాల్లో పాల్గొనకపోయిన ప్రతి విషయంలో కూడా ఆయన వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసేవారు. కానీ ఏ లాభం? ఏ సాహిత్య క్షేత్రానికి మేధాశక్తి ఎక్కువ అనుకూలంగా ఉంటుందో ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోగలిగినటువంటి రచనలు చేసేటువంటి అవకాశం మాత్రం పాపం ఆయనకి కలగలేదనే మనం చెప్పవచ్చు. రాజకీయవేత్తగా కూడా వారు తన కాలం నుండి ఆ దేశ చరిత్రలో చాలా ప్రధానమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి దశాబ్దాలకు చెందినటువంటి స్మృతులను గ్రంథస్థం చేస్తుంటే ఆయన స్మృతులు అంటే గుర్తులు జ్ఞాపకాలు వీటిని గ్రంథస్థం చేస్తుంటే చాలా బాగుంటుంది. నాతోటి హితైషులు అంటే ప్రియమైనటువంటి వారు, ఉత్సాహవంతులు. ఓకే, చాలా మంది ఆ పనులు చేయలేకపోయారు. ఆ విధంగా వారు తన జీవిత కాలంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ కూడా చేయకుండా వదిలేసింది అంతకన్నా ఎక్కువే అని మనం చెప్పుకోవచ్చు. ఇది నా అభిప్రాయం అంటున్నారు పివి నరసింహారావు గారు. ఆ పనులు చేయడానికి ఇతరులు ఎవరికంటే కూడా ఎవరికైనా ఆ పనులు అస్సలు చేయలేదు. కానీ బూరుగుల రామకృష్ణారావు గారి దృష్టికి వచ్చింది ఆయన టైం అన్నట్లయితే ఆయన కంటే మించిన సమర్థన ఎవరు కూడా లేదు. అలాగే చాలా మంది ఇప్పుడు కూడా కొంచెం ఆయనతో స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా బాధపడేవారు. వారి ఔదార్యం, ఉదాహరణ, ఉపకార బుద్ధి ఎంతవరకు నేను ఒకప్పుడు ఆయన చేసిన ఉపకారమే ఆయనకు అపకారం లేదు. అదే దోషంగా ఉంది. అసాధ్యమైనటువంటి కోరికలు ఎవరైనా వచ్చి అసాధ్యమైన కోరిక కోరినప్పుడు కూడా ఆయన వాళ్ళకి బాబు ఇది అవ్వని బాబు చెప్పకుండా దాన్ని నెమ్మదిగా మంచి మాటలతో చెప్పి చివరికి బాధ చెప్తే ఇది
అనేటప్పటికీ వద్దులేండి ఎలాగూ కానే కాదు అయ్యి పడతారు సర్లేండి అని విద్యురా అయిపోయి వెళ్ళిపోయేటండి అలాగా బాగా చెప్పారు. అంత ఓపికగా కూర్చునేవారు. అప్పుడు వారి స్థానంలో మరి ఎవరైనా ఉంటున్నట్లయితే చెప్పా ఏం మాట్లాడుతుందా నీకేం పని ఇలా జరుగుతావా అని చీదరించుకునేవారు. కానీ ఆయన చీదరించుకునేవారు కాదు. నెమ్మదిగా కూర్చోబెట్టి దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, ఉపయోగం లేకపోవడం, అది అయితే ఏముంటుంది అదొకటి ఏమవుతుంది. ఇలా చెప్తే ఏమైంది బాగా ఏదైతే అది కాదు అని చెప్పడానికి ఏ విషయాలు ఏంటంటే ఆ విషయాన్ని నెమ్మదిగా చెప్పి వాడి చేతనే కాదు అని అనిపించి వద్దులేండి సార్ ఏదో అడిగే కానీ వాడే విధంగా చేసేవారు. ఓకే, ఈ ఉదార ప్రవృత్తి మూలంగా న్యాయంగా ఆయన ధ్యాన మందిరంలో పొందకంటే శక్తిని సామర్థ్యాన్ని వృద్ధిపరిచేటువంటి పద్ధకు అప్పుడు ప్రాధాన్యత లేకపోయేవారేమో అని నాకు అనిపిస్తుంది. ఏమైతేనేమి ఆయన యొక్క జీవితాలు మలచబడింది అంతే, మనం ఏం చేయగలుగుతాం. మరి ఉపకాల్సింది రామకృష్ణారావు గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం, అక్కడెళ్ళు ఇంకా తండ్రి యొక్క తమ్ముడు అన్నయ్య వీళ్ళందరూ చాలా ఉండేవారు. ఒక కుటుంబానికి ఆ కుటుంబంలో అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఒక ఆత్మీయమైనటువంటి తండ్రిని ఏ విధంగా చూస్తారు అంత ప్రేమగా చూసుకునేవారు. ఆ కుటుంబానికే కాదు ఆయనకి తెలిసినటువంటి ఏ కుటుంబమైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నా సరే ఈయన్ని తమ తల్లిదండ్రులుగానే భావించేవారు, ఆత్మీయుడైన తండ్రిగా భావించేవారు. వారు ఎక్కడైనా సరే బయలుదేరితే దానిలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆపి కష్టాలు చెప్పుకోవచ్చు. ఆయన ఎక్కడైనా కాళ్ళు బయలుదేరుతున్నారనుకోండి ఆయనతో బాధ ఏదైనా చెప్పుకోవాలనుకోండి ఇప్పట్లాగా ముఖ్యమంత్రులుగా ఆర్జీలు అవన్నీ ఏం అవసరం లేదు, చేయొచ్చితే చాలు. సార్ ఒక్కసారి చేయెత్తి ఆయన కారుకి చూపిస్తే చాలు, వెంటనే ఆగి ఆయన తన కారులో కూర్చోబెట్టుకోవో లేకపోతే కారు వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడో వాళ్ళ సమస్య పరిష్కారం కావాల్సిందని కూడా చెప్పుకునేవారు. అందుచేత ప్రతి దానికి కూడా మధ్యలో ఏదో పని మధ్యలో ఆడుకోవడానికి కొంత టైము ఆలస్యమైతే ఉండేది. కాబట్టి ఈయన లేట్ మంత్రి అనేటువంటి అందరూ కూడా నవ్వుతారు అంటూ ఉన్నారు. ఓకే, ఆయన మిత్రులు సహచరులు ప్రజలు కూడా ఎంతో ప్రేమగా ఓర్పుతోటి గంటల తరబడి ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉండేవారు, వేచి చూసేవారు. వారు బాగానే మొట్టమొదటి ఏం చేశారంటే సోదరి మండలారా అని సంబోధించారు. ఎప్పుడైనా సరే నా సోదరి మండలారా నేను అలవాటు ప్రకారం నేను కూడా ఆలస్యంగానే వచ్చాను. నన్నందరూ కూడా ఆలస్యంగా వస్తాను, మరి ఏం చేయాలి, ఇట్లా నేను ఆలస్యంగా వచ్చాను. ఆ సోదరి మండలారా అనగానే ఇక అంతే, నేను ఎంత ఆలస్యంగా వచ్చాను ముందర ఆయన చెప్పేస్తుంది, ఇంకెవరు మాట్లాడేవారు కాదు. ఇది పరిపాలన అయిపోయింది. వారి సామాన్య యాత్ర ఎప్పుడూ సాఫీగా ఆయన సమాజానికి సంబంధించిన యాత్ర అంటే నరక, అది సాఫీగా జరగలేదు. రకరకాలైన ఒడిదుడుకునేటువంటి వాళ్ళు ఎదుర్కోవాల్సి చాలా సందర్భాలు విస్తృత పరిస్థితుల్లో సేనలు ఏదైతే శత్రువుని చుట్టుకుంటారో పద్మవ్యూహాన్ని ఆ విధంగా అలా చుట్టుకున్నప్పటికీ కూడా చెల్లించేటువంటి వారు కాదు. మనశ్చర్యాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేది. విజయాలు వరించినప్పుడేమో ఉప్పొంగిపోవడం, అపజయాలు వచ్చినప్పుడేమో దిగులతో కురింగిపోవడం అనేది ఆయన ఎప్పుడు కూడా చేయదు. అంతేకాదు ఆయన జీవితంలో తన ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు అనేక సార్లు ద్రోహం చేశారు. అయినా సరే ఆయన ఏమనుకోలేదు. ప్రత్యర్థులు దూషించినప్పుడల్లా వాళ్ళని ఒకటే, సరే ఇవన్నీ ఆటలో ఉండేవే కదా అని అంటూ ఉండేవారు. ఇవన్నీ కూడా ఆయన ఒక దాఖలు. రామకృష్ణారావు గారి గురించి ఎంతైనా రాయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వారు పూర్ణ పురుషుడు అని మనం చెప్పవచ్చు. ఈ అంశాల గురించి మాట్లాడడం నేర్చుకోండి. అలాగే క్రింది గద్య భాగాన్ని చదవండి. గద్య భాగాన్ని అపరిమిత గద్య భాగాన్ని జవాబులు రాయాలి.
ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవి ఎగ్జామినేషన్లో వచ్చేటువంటివి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాఠం వెనకాలన్నటువంటి గ్రామర్ అంతటినీ కూడా మీరు ఏం చేస్తారంటే ఆ చదివి ఆన్సర్స్ రాయడానికి, అంటే టెక్స్ట్ బుక్లో రాయడానికి అంటే మీ నోట్స్లో కానీ రాయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనం ఏం చేయాలి, సంధి పదాలు, సమాస పదాలు అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్ మనం ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి.